ప్రపంచంలో వజ్రాలు దొరికే దేశాలలో ఇండియా, ఆఫ్రికా, కెనడా, బోట్స్వానా, రష్యా, దుబాయ్ ఇలా వివిధ దేశాల్లో వజ్రాల గనుల నుండి వెలికితీసి వాటి నాణ్యత, రంగు, గట్టితనం, మార్కెట్ విలువ అంచనా కట్టి విక్రయించడం జరుగుతుంది. ఎక్కువగా తక్కువ ఖరీదు గల డైమండ్స్, వజ్రాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వజ్రం గ్రాఫైట్, రూబీ, ఎమరాల్డ్, ప్లాటినం, టాంజనైట్, సఫేర్ ఇలా ఉంటాయి. ఇంకా ఎన్నో రకాలున్నాయి. ప్రస్తుతం వర్షం వస్తే ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో అప్పల నరసింహాపురంలో వజ్రాలు దొరుకుతాయని స్థానికులు వర్షాలు కురవగానే నీటి పర్వలకు రాళ్ళు కొట్టుకు రావడం, అందులో వజ్రాలను గుర్తించేవారు వాటిని చూస్తూ వెతుక్కుంటూ ఉంటారని తెలుస్తుంది. వజ్రాల వేట జోరుగా సాగుతుందని తెలుస్తుంది. వివిధ ప్రాంతాల నుండి అక్కడ వజ్రాలు దొరుకుతాయనే వార్తతో ఆసక్తి గలవారు అప్పల నరసింహపురానికి చేరుకుంటున్నారు. ఖరీదైన వాహనాలు ఇప్పుడు ఆ గ్రామంలో తిరగడంతో ఆ గ్రామం సందడిగా మారిందని తెలుపుతున్నారు. ఈ మధ్య ఒకరికి 4 లక్షల ఖరీదైన వజ్రం దొరకడంతో వ్యాపారులకు, వజ్రాలు దొరికిన వారికి మధ్య దళారులు ఎక్కువైనట్టుగా తెలుస్తుంది. దళారులతో ఈ వజ్రాలు కొనడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలోని నెలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, చింతకాని, బోనకల్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఎక్కువగా కనిపించడం తెలుస్తుంది. వజ్రాలు దొరకడం అంత ఆషామాషి కాదంటున్న వ్యాపారస్తులు వజ్రాలు దొరికిన వాటిని ల్యాబ్లో పరీక్షించితే కానీ వజ్రమా లేక వజ్రం లాంటి రాయా అనేది నిర్ధారించాల్సి ఉంటుందని అంటున్న అనుభవం ఉన్న, వజ్రాలతో అనుబంధం ఉన్నవారు. వజ్రాలంటేనే ప్రీతి. తెలంగాణ రాష్ట్రం కూడా వజ్రాలు దొరుకు ప్రాంతంగా ఖ్యాతి గాంచుతున్నందుకు ఆనందమేగా అంటున్న వజ్రాల వ్యాపారస్తులు.